నమస్కారం. సాగర సాక్షి న్యూస్. ఉభయ గోదావరి జిల్లాల కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు కోసం ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో గత 2 రోజులుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మద్దతుగా విస్తృతంగా ప్రచారం కొనసాగించారు. గురజనాపల్లి, ఉప్పలంక, కరప, అరట్లకట్ట, వేలంగి, వాకాడ గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అండతో కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పరిపాలన కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. గత 6 నెలల్లో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పట్టభద్రులకు ప్రత్యేక వేదికపై సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరంకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే నానాజీ పిలుపునిచ్చారు. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పట్టభద్రులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని కూటమి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య చైర్మన్ సీతంరాజు సుధాకర్, రాష్ట్ర సిట్టిబలిజీ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, రాష్ట్ర టీడీపీ నాయకులు వివై దాసు, పెంకే శ్రీనివాస బాబా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇలా సాగర సాక్షిగా ఈరోజు ఇక్కడ అరట్లకట్టలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్కి సందర్భంగా ప్రచారానికి పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించగా ఇక్కడ ఉన్న స్థానిక నాయకుల్ని, గ్రాడ్యుయేట్స్ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఊళ్ళో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే సాధారణంగా గ్రాడ్యుయేట్స్ అందరూ అక్కడ ఉద్యోగాలు చేస్తారు, బయట ఊళ్ళో అందులోనే చైతన్యవంతమైన అరట్లకట్ల ఊళ్ళో చాలామంది బయట లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో కూడా చూసాం, చాలామంది బయట ఉద్యోగాలు చేసుకుంటూ చాలామంది ఉంటారు. వారందరినీ కూడా పోయినసారి నా ఎలక్షన్లో ఎలా అయితే వచ్చారో వచ్చి 72,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. ఈవేళ 164 ఓట్లకు కానీ 160 ఓట్లు ట్రేస్ అవ్వడం జరిగింది. అందులో సుమారు 80 మంది దాకా బయట ఉన్నారని చెప్తున్నారు. బయట వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా దగ్గరుండి మన నాయకులందరి దగ్గర తీసుకొచ్చి ఓట్ చేయించి ఎంతో కాలంగా పార్టీకి మన కూటమిలో ఒక భాగమైనటువంటి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖర్ ఒక మంచి వ్యక్తి. ఆయన్ని కలిసి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి మన దగ్గర పంపడం జరిగింది. తిరిగి ఆయన్ని నెగ్గించి అక్కడికి అప్పచెప్పని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి వారు చేస్తున్న అభివృద్ధి ఈవేళ వాళ్ళిద్దరున్న చిత్తశుద్ధిరే మన నలుగురికి మనం చెప్పి వాళ్ళు నెగ్గించేటట్టు చేసి నెగ్గి అప్పచెప్తారు. మనకు రేపొద్దున మన కాన్స్టిట్యున్సీ కూడా మన ప్రతిష్ట పెరిగి ఖచ్చితంగా మన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున మన గ్రాంట్స్ తెచ్చుకుని అలాగే ఇది కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసుకుంటామని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి రాజశేఖర్ నగ్గడం అనేది తథ్యం. కానీ పెద్ద మెజార్టీ ఏ మెజార్టీ అయితే ఆవేళ నాకు ఇచ్చారో అదే రేషియో మీద మెయింటైన్ చేస్తే బయటికి మంచి మెసేజ్ వస్తుంది. కాబట్టి ఆ రకంగా చేయమని స్థానికంగా ఉన్న నాయకుల్ని అందరికీ కోరడం జరిగింది. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.